పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏడ ఎలక్షన్లనైనా పోటీ చేసే లీడర్లు ఊరు ఊరున వాడవాడన గల్లీ గల్లీన తిరుక్కుంటా కనపడ్డ జనానికల్లా దండాలు పెట్టుకుంటా ఓట్లు అడుగుతుంటారు. నాకే ఓటేయాలే, నన్నే గెలిపియాలే అని కోరుకుంటా ఇగో నన్ను గెలిపిస్తే ఫలానా పనులు చేస్తా అని హామీలు ఇస్తుంటారు. అట్లనే పక్క పార్టీ లీడర్ల మీద 7 దోషుల ఎర్రమన్నెత్తిపోసే విమర్శలు చేస్తుంటారు. అంతే కదా. కానీ అదే మహారాష్ట్రలో ఓ లీడర్ ఏం చేసిండో చూడుండ్రి. చూస్తున్నారా అనుల్లా కనవడ్డోళ్ళ కాళ్ళ మీద పడుకుంటా చక్కని సంస్కారంతో నమస్కారాలు పెట్టుకుంటా సీదా బీజేపీ ఆఫీసులకే పోతున్నాయి. ఎవరో ఎరికేనా చెప్తే మస్తు షాక్ అవుతారు. ఎందుకంటే ఈయన చెయ్యి గుర్తు కాంగ్రెస్ లీడరు, పేరు బంటి షిల్కే. ఈ ఎలక్షన్ల నాగపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు కూడా. అయినా కానీ ఇట్లా ఆయనకు వాడని ప్రత్యర్థి పార్టీ ఆఫీసులకు పోయి అందరు ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అరే భలే వింత ప్రచారం చేసిండు కదా. చెయ్యి గుర్తు కాకపోయినా కూడా చెయ్యి కలిపి బీజేపీలోకి సెకండ్ ఇచ్చిండు. కయ్యం పెట్టుకోకుండా కాళ్ళ మీద పడ్డడేంది అని అంటే ఏమో ఇంకా పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది అనుకున్నాడు కావచ్చు. ఇక ఈయన దగ్గరికి ఓడుతోనే ఆడున్న బీజేపీ వాళ్ళు ఆశ్చర్యానికి ఆలోచనలకు మధ్య నలిగిపోయి లోపలనే కుక్కు అని నవ్వుకుంటా చెయ్యి కలిపి పంపించిర్రు. కానీ రాజకీయాలు అంతటా కూడా ఇట్లనే స్నేహపూర్వకంగా ఉంటే ఎంత మంచిగుంటాయో కదా. మరి ఈయన గెలుస్తాడా ఓడతాడా అన్న ముచ్చట పక్కన పెడితే సారు ప్రచారం అయితే సూపర్ అని అంటున్నారు చాలా మంది. కానీ అంత మంచిగానే ఉన్నది. కానీ కాంగ్రెస్ అయినా బీజేపీ ఆఫీస్లకు వచ్చిండని రేపట్ల బీజేపీ వాళ్ళకి ఇట్లా కాంగ్రెస్ ఆఫీస్లకు పోతే ఇంకెట్లుంటుందో కథ.